తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జిల్లాలోని నిడదవోలులో 11 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైఎస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మితో పాటు 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. కౌన్సిల్లో 28 మందికి గాను 27 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా 11 మంది రాజీనామా చేశారు. త్వరలోనే వీరు జనసేన పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని నిడదవోలులో 11 మంది మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రాజీనామా చేసిన 11 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది? రాత్రి నిడదవోలులో మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11 మంది కూడా అటు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, అలాగే మరొక 9 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పెద్ద ఎత్తున కూడా అటు మరికొంతమంది కూడా నాయకులు ఆ పార్టీలో చేరబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీని అంతటికి కూడా అటు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరేందుకు వారు సిద్ధంగా పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో ఇది వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన రావడమే అనివార్యంగా తర్వాత అనంతరం వీరు వెళ్లి జనసేన అధినేత పవన్ సమక్షంలో కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 11 మంది వైసీపీ కౌన్సిలర్లు, 28 మంది పూర్తిగా ఉండాల్సి ఉండగా 27 మంది వైసీపీ మెజారిటీ ఉంది అక్కడ. అయితే ఈ తరుణంలో మున్సిపల్ చైర్మన్ ను మార్చాలంటూ కూడా వచ్చినటువంటి వివాదాల నేపథ్యంలో వీరంతా ఒకేసారి అటు జనసేన పార్టీలోకి వెళ్లబోతున్న నేపథ్యంలో జనసేన జెండా మున్సిపాలిటీపై ఎగరబోతుందనేటువంటి ప్రచారం కూడా జరగబోతుంది. దీని అంతటికి కూడా మంత్రి కందుల దుర్గేష్ సారథ్యంలో కూడా నిడదవోలు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ ఖచ్చితంగా అడుగులు వేయడంలో సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు తెలుగుదేశం పార్టీకి కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్న నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన పార్టీలో ఈ రోజు ఈ 11 మంది చేరితే గనక అత్యధికంగా జనసేన పార్టీకి కూడా వారు ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అటు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంతో కలిపి మెజారిటీ రౌండ్ ఫిగర్ కూడా కూటమికి వచ్చి కూటమి అధికారంలోకి నిడదవోలు మున్సిపాలిటీలో వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.